ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దురాగతానికి బదులుగా మన దేశం పాకిస్తాన్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. పాకిస్తాన్ మన దేశం మీదకు ప్రయోగిస్తున్న క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన త్రివిధ దళాలు బోర్డర్లో అడ్డుకుంటూ పాకిస్తాన్కు గట్టిగానే బుద్ధి చెప్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఏపీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీలోని అన్ని నగరాలు, పట్టణాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లాడ్జీలు, జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఏపీ పోలీసులు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, సినిమా హాళ్లలో అణువణువున క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలపై పోలీసులు ఆరా తీశారు. మన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్లో భాగంగా ప్రతి లాడ్జిని, అదేవిధంగా రైల్వే స్టేషన్ని, బస్ స్టేషన్ని, అదేవిధంగా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మనం ఈరోజు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా, అదేవిధంగా ఈ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేయించడం జరిగింది. అదేవిధంగా మా స్టేషన్ ఎస్ఐలు కూడా అన్ని లాడ్జెస్ని కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది. వీటితో పాటుగా పట్టణంలో ఉన్న మూవ్ అవుతున్న వెహికల్స్ని చెక్ చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో యానం శివారు కోరంగి చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్వయంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈ తనిఖీలను పరిశీలించారు. ప్రజల రక్షణ కోసమే తాము ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు ఎస్పీ బిందు మాధవ్. కంట్రీ అంతా హై అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా 9 నుంచి 11 దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్ లో, ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్, స్టేట్ బోర్డర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్ లో, అట్లానే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రాజమండ్రిలోని వై జంక్షన్ లో పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కలిసి మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఒకవేళ యుద్ధం వస్తే, ఎక్కడైనా బాంబులు పడితే ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, విపత్కర సమయాల్లో సహాయక చర్యలు ఎలా చేపట్టాలనే విషయాలపై మాక్ డ్రిల్ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా, రాజమండ్రి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఏనాడైనా ఎప్పుడైనా కూడా మనకు ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు రావచ్చు అనే ఉద్దేశంతో మన జిల్లాలో అక్కడక్కడ ఎయిర్పోర్టును, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ప్రాంతంలోను అన్ని చోట్ల కూడా ఇలాంటి మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. మేము ఈ ప్రాక్టీస్ అన్ని మండలాల్లో ఎంఆర్ఓలు, అలాగే అన్ని సబ్ డివిజన్లో ఆర్డీఓలు, డిఎస్పీలతోటి, మా ఎస్ఐలతోటి, సిఐలతోటి అనుసరించి తప్పనిసరిగా ప్రజలకు హెచ్చరికలు కానీ సమయస్ఫూర్తిగా ఏమేమి చెయ్యాలి అనేది నడుచుకోవాల్సిన విషయాలని చెప్తున్నారు. ఈ అలారం వచ్చిన వెంటనే ఎవరూ కూడా పరిగెట్టకూడదు, నడవకూడదు. సింపుల్గా క్రాలింగ్ చెయ్యాలి. అంటే ఇలాగా రోడ్డు పైన పడుకున్నట్టుగా ఉండి ఈ చెస్ట్ గ్రౌండ్కి టచ్ చేయకుండా, హార్ట్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. రెండవది, చెట్ల కింద ఎవరు ఉండకూడదు. మూడవది, వెహికల్లో వెళ్ళే వాళ్ళు షెల్టర్కి వెళ్ళిపోవాలి, అంతేగాని వెహికల్ ఉండకూడదు. అలాగే బిల్డింగ్ పైన ఉండేవాళ్ళు కిందకు వచ్చేయాలి. నెక్స్ట్, ప్లే గ్రౌండ్, మన పిల్లలు ఆట బొమ్మలకి, తర్వాత ఈ క్రికెట్ ఆడేవాళ్ళు ఆట స్థలాల్లో ఉంటారు కాబట్టి వారు కూడా ప్లే గ్రౌండ్లో ఉండకూడదు. వాళ్ళు వెంటనే షెల్టర్లోకి వెళ్ళిపోవాలి. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కృష్ణా జిల్లా గుడివాడలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గుడివాడ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు, 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో అనుమానిత బ్యాగులను తనిఖీలు చేసి వారి వివరాలు సేకరించారు. ప్రయాణికులకు పలు సూచనలు చేసి ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించారు. విశాఖలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి తన బృందంతో కలిసి ఇంటింటికి వెళ్లి అనుమానితుల వివరాలను సేకరించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారి ఆదేశాల ప్రకారం కుంచుమాంబ కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా అని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఈ బెల్ట్ షాపులు ఏమన్నా ఉన్నాయా, తర్వాత వెహికల్స్ లైసెన్స్ లేకుండా ఉన్నాయా, లేకపోతే థెఫ్ట్ అయిన వెహికల్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద మేము దగ్గర కుంచుమాంబ కాలనీలో ఒక 80 ఇళ్ళు దాకా చెక్ చేసామండి. అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరు కానీ ఏమి ఇంతవరకు మేము తాసుపడలేదు. దగ్గర ఒక 75 వెహికల్స్ చెక్ చేసాము. అందులో 7 రికార్డు లేని అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక టెంట్లు వేసుకునే వాళ్ళు కూడా వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడుతున్నాం. వాళ్ళు ఇక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నారట. అందువల్ల ఇవి ప్రతి దగ్గర కూడా మేము ఇది చేస్తున్నాము. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు లేకుండా చేయడానికి చేస్తున్నాం.